నమస్తే, నేను మీ సాయి ప్రియ. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. హన్మకొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా రోజురోజుకి విస్తరిస్తూ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హన్మకొండ జిల్లాలో గృహ వినియోగానికి కేటాయించిన ఎల్పీజీ సిలిండర్లను కొందరు డీలర్లు అక్రమంగా మళ్లించి కమర్షియల్ అవసరాలకు విక్రయిస్తున్నారని స్పష్టమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల ప్రకారం ముందుగా కృత్రిమ కొరతను సృష్టించేందుకు డీలర్లు సిలిండర్ల సరఫరాను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తున్నారు. దీంతో సాధారణ వినియోగదారులు గ్యాస్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కొరతను ఆసరాగా చేసుకుని గృహ వినియోగ సిలిండర్లను రహస్యంగా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ లో సుమారు 2000 వరకు ఉండే సిలిండర్ ను 4000కు పైగా అమ్ముతూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు ఈ పరిస్థితితో తీవ్రంగా నష్టపోతున్నారు. రోజువారీ వ్యాపారం నడవడానికి గ్యాస్ అవసరం ఉండడంతో అధిక ధరలు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ అక్రమ దందా వల్ల సాధారణ గృహ వినియోగదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో సిలిండర్ అందకపోవడంతో వంట గ్యాస్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాల్సి వస్తుంది. కొందరు వినియోగదారులు బ్లాక్ మార్కెట్ లోనే సిలిండర్లు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో కొందరు మధ్యవర్తులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వారు డీలర్లతో కుమ్మక్కై సిలిండర్లను నిల్వ ఉంచి అవసరమైన వారికి అధిక ధరలకు సరఫరా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ అక్రమ వ్యాపారం కారణంగా ప్రభుత్వానికి కూడా ఆదాయ నష్టం కలుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తూ వెంటనే ఈ దందాపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించి ప్రతి వినియోగదారునికి నాణ్యమైన ధరకు సిలిండర్ అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా లేక ఈ దందా మరింత విస్తరిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్ఆర్ న్యూస్.